ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ప్రాంతాలు మతాలు సంబంధం లేకుండా రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ మీ యూనివర్సిటీ మీదకి బుల్డోజర్లు వచ్చి ఎలా ఫీల్ అయ్యారు? గుండా ప్రభుత్వం అందరి మీద ఇట్లాగే చేస్తుంది. చట్టం వాళ్ళ చేతిలో చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటూ పోతే దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు మీ తోడలుడు నారా లోకేష్ కుటుంబం కలిసినప్పుడు ఎవరు ఎక్కువ జోక్స్ వేసి ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తారు? లోకేష్ అనే కొంచెం ఎక్కువ బాగా ఫన్ చేస్తారా బాలకృష్ణ గారు? అంటే ఒక బాలుడు ఆ విధంగా. నాటు పడవలో సముద్రంలో ప్రయాణం చేసి సత్తు ప్లేట్లలో వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశారు. ఆ అనుభూతి వివరిస్తారా? ఎవరు నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి అందరూ ఒక గిన్నెలో తింటున్నారు, వీడు అక్కడే 2 గిన్నెలో తింటున్నాడు, వీడికి ఇక్కడ కూడా పోజులు అని ఏదో సంథింగ్ లైక్ దట్ ఏదో పెట్టారు. నేను ఈత కొడదాము దూకుదాం అంటే వీళ్ళందరూ భయపడ్డారమ్మో, నేను చేయగలుగుతానా లేదా, వద్దు 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 వద్దు. శ్రీభరత్ బలం ఏంటి? మనం నిజంగా ఒకటి నమ్మి దాని మీద జెన్యున్గా మనం పర్సూ చేస్తే ప్రపంచంలో ఉన్న శక్తి అంతా మనతో. మీ పార్టీ అధినేత చంద్రబాబుని జైలుకు పంపించారు. అప్పుడు మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ బాధ ఉంటుందండి. నారా లోకేష్ రెడ్ బుక్ పై చర్యలు ఉంటాయా? ఎవరు చట్టం పూర్తిగా వాళ్ళ చేతులు తీసేసుకుని వైఎస్ఆర్సీపీ తొత్తుల్లాగా ఆఫీసర్స్ ప్రవర్తిస్తున్నారు. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం వివరిస్తారా? వివరించడానికి ఈ ఇంటర్వ్యూ సరిపోదు. మీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పథకాలు రద్దవుతాయి అనే ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా చేస్తుంది. దాంట్లో నిజమేంటి? ఏదో వీళ్ళు వచ్చిన తర్వాతే సంక్షేమం వీళ్ళు పుట్టించినట్టు ఎదురు మాడతారు, నాకైతే అర్థం. అండ్ పథకాలు ఇంచుమించు 150 పథకాలు 14 నుంచి 19 తెలుగుదేశం టైంలో వీళ్ళెవరండి చెప్పడానికి, వీళ్ళు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఆగిపోవడానికి. వీళ్ళేమి వాళ్ళు దాంట్లో మేము ఇవాళ ఏం చేయబోతున్నాం అనేది ఆల్రెడీ డిక్లేర్ చేశాము. వైజాగ్లో జగన్ పాలనలో చాలామంది బాధితులు ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బాధితులకి న్యాయం చేసే పరిస్థితి తీసుకుంటారు. రౌడీ రాజ్యంలో ఏ ప్రైవేట్ సిటిజన్కి అండ్ ఆ భద్రత కూడా లేదు. విశాఖ పార్లమెంట్ ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రీభరత్ సందేశం ఏంటి? మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాష్ట్రాన్ని, వాళ్ళ దారి తప్పిన రాష్ట్రాన్ని దారిలోకి తీసుకుని రావాలి. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందింది. 25,000 మంది విద్యార్థులతో దక్షిణ భారతదేశంలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న యూనివర్సిటీలో గీతంకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గీతం యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ మూర్తి ముద్దుల మనువడు మతుకుమిల్లి శ్రీభరత్. మరోవైపు భరత్ కన్నతల్లి శ్రీమణి ఎవరో కాదు, సీనియర్ పొలిటికల్ లీడర్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీమణి. ఇద్దరు తాతల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీభరత్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు. భరత్ రాజకీయాల్లో ఉన్న కారణంగా గీతం యూనివర్సిటీ అర్ధరాత్రి బుల్డోజర్ల విధ్వంసానికి గురయ్యింది. గత ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంటుకు పోటీ చేసి అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి వారి అల్లుడు శ్రీభరత్తో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. నమస్కారం భారత్ గారు. నమస్కారం ప్రభాకర్ గారు. మీ బాల్యం విద్యాభ్యాసం తెలియజేస్తారా? ఐ గ్రో అప్ ఇన్ హైదరాబాద్ అండి, అక్కడ పుట్టాను. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషను అండ్ ఫ్యామిలీ కూడా, నాన్నగారు కూడా పని కోసం అక్కడికే మూవ్ అయ్యారు. సో నా కజిన్స్ ఎక్కువ అక్కడే. అండ్ మూర్తి గారు ఇక్కడ ఉండేవారు, నేను ప్రతి సమ్మర్ వచ్చేవాడిని. అండ్ అక్కడ కావూరి సాంబశివరావు గారితో ఎక్కువ ఒక ఫాదర్ ఫిగర్గా ఎక్కువ ఆయనతో స్పెండ్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. అండ్ మేము మదర్ సైడ్ 8 మంది కజిన్స్. సో మీ అందరం అన్న తమ్ముళ్ళు అక్క చెల్లిలాగా కలిసి పెరిగాం అండ్ కలిసి బాగా ట్రావెల్ చేసాము. లైఫ్ చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ, హ్యాడ్ వెరీ గుడ్ చైల్డ్హుడ్.
అండ్ ఎడ్యుకేషన్ కూడా నేను మంచి స్టూడెంట్నే, కానీ నేను ఫస్ట్ ఉండాలి లేకపోతే రాత్రింబగలు కష్టపడాలి అనే తత్వం కాదు. నేర్చుకోవాలి, నేర్చుకున్నది రిప్రొడ్యూస్ చేయాలి. అమ్మ కూడా ఎప్పుడు ఏంటంటే, నువ్వు నీ బెస్ట్ ఎఫర్ట్ పెట్టు, కొన్నిసార్లు నీకు కావాల్సింది రాకపోవచ్చు, ఏదన్నా తప్పు అయితే నేర్చుకో, దాని నుంచి నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసేటట్టు పని చేయి, దేనికి ఎక్కువ స్ట్రెస్ తీసుకో మాకు. సో నాకు ఎగ్జామ్స్ ముందు టెన్షన్ ఇట్లాంటివి ఏవి ఎప్పుడు ఉండేవి కాదు. ఎక్కువ చిన్నప్పటి నుంచి లాస్ట్ మినిటే చేసేవాడిని. ఎగ్జామ్ కోసం చదవడం కూడా లాస్ట్ మినిటే, హోంవర్క్ చేయడం కూడా లాస్ట్ మినిట్లే, అలా అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు నేను అంత సోషల్ కాదు, అసలు అంత బయటకు వెళ్ళేవాడిని కాదు. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు వయసు దాకా నాకు బిరుదు ఏంటంటే ఇంట్లో పులి బయట పిల్లి అని. బయటికి వెళ్ళేసరికి కొంచెం షైగా ఉండేవాడిని, 10 మందితో అంత ఈజీగా కలిసేవాడిని కాదు. ఇంటర్మీడియట్ టు కాలేజ్కి వెళ్ళే టైంలో కొంచెం ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ అయ్యాను, బయటికి వెళ్ళడం మొదలుపెట్టాను. కాలేజీలో ఎక్కువ, ఇంటర్మీడియట్ కూడా కాదు. అమెరికాకి వెళ్ళిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. మీ తాతగారు మూర్తి గారు ఎంపీగా పనిచేశారు. అంతకుముందు ఇంకో తాతగారు కావూరు సాంబశివరావు గారు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కావూరు సాంబశివరావు గారు అటు కృష్ణా జిల్లా, ఇటు వెస్ట్ గోదావరి ప్రాంతాలు, మతాలు సంబంధం లేకుండా రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చారు మీరు. ఆల్ ఆఫ్ సడన్ మీ యూనివర్సిటీ మీదకి బుల్డోజర్లు వచ్చినాయి, ఎలా ఫీల్ అయ్యారు? సో నాకే అదే చెప్పానండి, ద యూనివర్సిటీ మీద అటాక్ అనేది సీక్రెట్ ప్లేస్ అవ్వదని అనుకున్నాను. అయినప్పుడు అయ్యో ఎందుకు అవుతుందని బాధపడ్డాను. ఇంకా ఏం డ్యామేజ్ చేస్తారు యూనివర్సిటీకి అని భయపడ్డాను ఆ మూమెంట్లో. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆలోచించుకొని ఎంత డ్యామేజ్ చేయగలుగుతారు, ఏంటి మనకి కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. దట్ ఇది గుండా ప్రభుత్వం అందరి మీద ఇట్లాగే చేస్తున్నారు, చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇట్లా చేసుకుంటూ పోతే దెర్ విల్ బి అ రియాక్షన్, దెర్ విల్ బి కర్మా ఫర్ దెమ్, అది ఉంటుంది అనే ఫీలింగ్తో నేను ముందుకెళ్ళాను. ఎప్పుడైనా సరే ఆ మూమెంట్లో ఏదైనా ఫీల్ అవుతాము, నేను ఎక్కువసేపు ఏది హోల్డ్ చేయను, ముందుకెళ్ళిపోతా. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఛాలెంజ్, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటా. మీరు మీ తోడలుడు నారా లోకేష్ కుటుంబం కలిసినప్పుడు ఎవరు ఎక్కువ పంచ్ డైలాగులు, ఎవరు ఎక్కువ జోక్స్ వేసి ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తారు? అన్నే లోకేష్ అనే కొంచెం ఎక్కువ కాళ్ళు లాగడం, ఇలా జోకులు వేయడం అనేది ఆయనే చేస్తారు నాకన్నా. నేను ఎక్కువ సీరియస్గా ఉంటా కంపారిటివ్లీ. అంటే నాకు కూడా జోకులు, హ్యూమర్ అంటే ఇష్టమే, కానీ ఆయనతో ఉన్నప్పుడు మాత్రం ఆయనే ఎక్కువ ఆ విధంగా చేస్తూ ఉంటారు. బాలకృష్ణ గారు కూడా బాగా ఫన్ చేస్తారా బాలకృష్ణ గారు? అంటే హీఈస్ మోర్ ఫన్ లవింగ్, అంటే ఒక బాలుడు ఆ విధంగా. ఆయనతో 10 మందిలో ఉన్నప్పుడు ఎక్కువ జోవియల్గా ఉంటారు. మీరు గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నారు. ఏకకాలంలో ఈ రెండింటిని మ్యాచ్ చేసేదానికి మీ శ్రీమతి ఏమన్నా మీ వెనకమాల మీరు చేసే యాక్టివిటీ, యూనివర్సిటీ యాక్టివిటీ కానీ ఆవిరేమైనా ఇన్వాల్వ్ అవుతారా? లేదండి, ఈ రెండిట్లో అసలు ఇన్వాల్వ్ అవ్వదు. తేజుకి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అందుకే బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో కూడా చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేసింది. ఇవాళ కూడా ఆయన చేసే సినిమాల్లో స్క్రిప్ట్లో ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, కాస్ట్యూమ్స్లో ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, ఏదైనా కోఆర్డినేషన్ చేయాలన్నా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. మరి భవిష్యత్తులో అది దేనికి దారి చూపిస్తుందో చూడాలి, కానీ అటువైపు ఇంట్రెస్ట్ అయితే ఆవిడకి ఎక్కువ. అండ్ ఆవిడకి కేపబిలిటీ కూడా షీ సూటబుల్ టు దట్. అంటే చాలా క్రియేటివ్ పర్సన్ తేజు, దాని మీద బాగా ఎక్సైట్ అవుతుంది కూడా. సో ఆధార్, కానీ ఇక్కడ నా దారి అంత నచ్చదు ఆవిడకి. తండ్రి లెగసీ, వాళ్ళ తాతగారు లెగసీ కన్నా ఇంట్రెస్ట్, ఆ పని మీద ఇంట్రెస్ట్. లెగసీ వల్ల చేయాలని ఏమీ లేదు. నేను ఎప్పుడు అది మీ మాటల్లో కూడా చెప్తాం, లెగసీ ఉంది కాబట్టి చేయాలనే ప్రెషర్ ఎప్పుడు నా డిస్కషన్లో అయితే ఉండదు. మీకు ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు దాన్ని చేయడం మీకు ఇష్టము, మీరు బాగా చేయగలుగుతారు, దాని తప్ప ఈ తాత కాబట్టి నాన్న కాబట్టి అనేది ఏం లేదు. మత్స్యకారుల జీవితాల్లో సమస్యల్ని నేరుగా స్పృశించడానికి నాటు పడవలో సముద్రంలో ప్రయాణం చేశారు. సత్తు ప్లేట్లలో వాళ్ళతో పాటు కలిసి భోంచేశారు. ఆ అనుభూతి వివరిస్తారా? అంటే ఇది చెప్తుంటే ఒక గుర్తు వస్తుందండి. ఆ వీడియో పెట్టాము, వీడియో పెట్టి నేను అక్కడ చేపల కూర అన్నం తింటున్నా. ఎవరు నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూసి అందరూ ఒక గిన్నెలో తింటున్నారు, వీడు అక్కడే 2 గిన్నెలో తింటున్నాడు, వీడికి ఇక్కడ కూడా పోజులు అని ఏదో సంథింగ్ లైక్ దట్ ఏదో పెట్టారు.
యాక్చువల్గా ఆ రోజు ఫస్ట్ గిన్నె ఇచ్చేసారు, తింటున్నాను, బాగానే ఉంది. ఏదో నాకు వేడిగా కారుతున్నట్టు అనిపిస్తుంది. కొంతసేపు తర్వాత చూస్తే ఈ గిన్నెలో చిల్లు ఉంది. ఆ కూర నూనె కారి నా కాలు మీద పడుతుంది, ఇటా జారిపోయింది అంతా. సో అందుకే వాళ్ళు వచ్చి రెండో గిన్నె పెట్టారు, కింద పడకుండా, అది కారకుండా. బట్ అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండిందండి. అంటే నేను సముద్రంలో చాలాసార్లు ప్లెజర్ కోసం, లీజర్ కోసం వెళ్ళాను, కానీ ఇట్లా చేపలు పట్టుకోవడానికి, వేట చేయడానికి ఎప్పుడు వెళ్ళలేదు. నాటు పడవ అనేది ఇట్లాంటి ఒక ఫిషింగ్ బోట్లో కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ నేను పట్టుదలగా మన ఇవాళ పొద్దున పూట అయినా సరే మనం చేపలు పట్టుకోవాలి అని వెళ్ళేసాము. ఒక గంట సేపు తిప్పాము, పట్టుకున్న దాంట్లోనే తిందామని కూడా అనుకున్నాము. సో లక్కీగా మాకు దొరికినాయి. మామూలుగా పొద్దున పూట ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ చేపలు పట్టమంట. అందుకే వాళ్ళు రాత్రిపూట లేకపోతే ఎక్కువ గాలి ఉన్నప్పుడు వెళ్తే ఎక్కువ చేపలు దొరికే అవకాశం. చేపలే కాదు, పీతలు, రొయ్యలు ఏదైనా. సో దొరికిన దానికి మామూలుగా వాళ్ళకి అలవాటు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ కొన్నిసార్లు ఇట్లాంటి బోట్లో 1 రోజు 2 రోజులు కూడా ఉంటారు. పెద్ద బోట్లు అయితే 10 రోజులు కూడా బయట ఉంటారు. కాబట్టి వాళ్ళకి అక్కడే వంట చేసుకుని వాళ్ళ రేషన్స్, సప్లైస్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ రోజు వెళ్తాము తింటామని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు యాక్చువల్ వంట మనిషి కూడా లేరు. మామూలుగా పనిచేసే వాళ్ళు కళాశాలలో ఒకరు హెల్పర్గా ఉంటారు కాబట్టి ఆయనే వండేశాడు. సో బాగుండింది, యాక్చువల్గా ఎంజాయ్ చేసాము. సింపుల్ ఫిష్ కర్రీ, రైస్, ఐ ఎంజాయ్డ్ ఇట్, బాగుండింది. అండ్ వాళ్ళ లైఫ్ వరకు ఏంటి అంటే చాలా కష్టంతో పని, బతుకు పోరాటం. అంతేకాదు నేను ఇప్పుడు నేను ఈత కొడదాము దూకుదాం అంటే వీళ్ళందరూ భయపడ్డారమ్మో, నేను చేయగలుగుతానా లేదా, వద్దు 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 అన్నారు. కాదయ్యా నాకు అసలు చిన్నప్పటి నుంచి అలవాటు, భయం లేదు, దూకుదాం అంటే నాకేదో అవుతుంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు దూకారు, నేను ఈత కొట్టిన తర్వాత అసలు వీడికి ఇబ్బంది ఏం లేదు, మీకు ఇంత వస్తుందని మాకు తెలిస్తే అసలు టెన్షనే పడమని. బోట్ ఎక్కాలి అంటే అక్కడ మామూలులో నేను వెళ్ళిన బోట్లలో ఒక ల్యాడరు ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. ఎక్కాలంటే ఒక తాడు ఇస్తారు, ఆ తాడుని పట్టుకుని ఎక్కాలి. నా తాడు పట్టుకుని ఎక్కేంత బలం నాకు లేదు, కొంత కష్టపడాలి. సో ఏదో కష్టంతో ఎక్కాను. అక్కడ పక్కన ఆ బోట్లో ఎవరైతే పనిచేస్తారో ఆయన ఇంకో పక్కన దూకి అసలు తాడలేదు ఏంటి ఇది 2 దేండ్లు పట్టేసుకొని ఎక్కేసాడు. అసలు అది చూసిన తర్వాత అనుకున్నా, అబ్బో అసలు దట్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ అండి, అది ఒక డిఫరెంట్ కష్టం. అంటే మొన్న ఒక చిన్న ఫైబర్ బోట్లో 6 మత్స్యకారులు జస్ట్ ఫిషింగ్ కోసం వెళ్తే చాలా గాలి వేవ్ రావడం వల్ల వాళ్ళ బోట్ తిరగబడిపోయింది, ఇరిగిపోతే వాళ్ళ తిరిగిపోయిన బోట్ మీద ఎట్లాగో ఎక్కి కూర్చుని ఎవరన్నా వచ్చి కాపాడతారని అనుకుంటున్నారు. అయితే ఎవరు రాలే. వాళ్ళ దగ్గర ఒక ఫైబర్ నెట్ ఫ్లెక్సీ లాగా ఉంటుంది, దాన్ని సూర్యుడి నుంచి కాపాడుకోవడానికి, గాలి వచ్చినప్పుడు గాలిని వాడుకోవడానికి పెట్టారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు. ఆ గాలి వాళ్ళని కొట్టి ఆఫ్టర్ ఆల్మోస్ట్ 48 అవర్స్ అంత దూరం వెళ్ళిపోయిన ఆ బోటు మళ్ళీ తిరిగి ఒడ్డు దాకా వాళ్ళు చేరి 6 బతికిపోయారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము, వాళ్ళు వెళ్ళి ఎతకపోవడం ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు అసలు ఎంత పట్టుదల ఉందో వీళ్ళకి అనేది అదొక ఉదాహరణ. వాటర్ లేదు, ఫుడ్ లేదు, బలం నశిస్తుంది, ఓపిక నశిస్తుంది, ఆశ పోతుంది. కానీ వీళ్ళు ఏవి కాకుండా అసలు అది అలా పట్టుకుని అలా 48 గంటలు బయట ఉండి కూడా తిరిగి వచ్చారంటే అది చాలా గొప్ప విషయం. సో అట్లాంటి వాళ్ళకి మనం ఇంకా బలపరచాలి, వాళ్ళకి ఇంకా మనం అవకాశాలు సృష్టించాలనేది నా ఆలోచన. గంగపుత్రుల జీవితాలు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా వాళ్ళ బతుకు పోరాటం. మీరు దగ్గర నుంచి వాళ్ళ సమస్యలను చూశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి మత్స్యకారులకి ఒక పాలసీ, సేఫ్టీ పాలసీ, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఏ రకమైన మెజర్మెంట్స్ దానికి సంబంధించి అట్లా ఏమైనా ఆలోచన చేశారు? అంటే మేము ఆల్రెడీ గతంలో చాలా చేస్తున్నామండి. అంటే ఇప్పుడు కొత్త బోట్ల కోసం సబ్సిడీ ఇవ్వడము, రిపేర్ చేయడానికి హెల్ప్ చేయడము, వాళ్ళకి వలలు ఇవ్వడము, సప్లైస్ ఇవ్వడము, అంటే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళు ఇంకా బాగుపడతారనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం చాలా చేసింది. ఇవన్నీ స్కీమ్స్ అన్నీ ఈ కొత్త ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు. ఇప్పుడు మీరు అనేది సేఫ్టీకి వచ్చేసరికి పెద్ద బోట్లలో అంటే ఎక్కడ 10 మంది 15 మంది పనిచేస్తారో వాటిలో వాళ్ళ జీపీఎస్ ట్రాకర్ ఉంది, నావిగేషన్ ఉంది. వాళ్ళు ఒక SOS కాల్ చేస్తే ఎవరో కోస్ట్ గార్డ్ వాళ్ళని చేరే అవకాశం ఉంటుంది. ఈ చిన్న బోట్లు, చిన్న పడవలు, ఫైబర్ బోట్లలో అట్లాంటివి ఏవీ లేవు. సో మనం వాటిలో కూడా ఏదో ఒక జీపీఎస్ ట్రాకర్ లాంటిది చిప్ పెడితే
ఒక పెద్ద బోట్లో ఉన్నన్ని ఫీచర్స్ లేకపోయినా ఈ బోటుకి ఏదన్నా ప్రమాదం వచ్చింది లేకపోతే 12 గంటలు మించి తిరిగి రాకపోతే జీపీఎస్ ట్రాకర్ ప్రకారం అయినా లాస్ట్ ఈ బోట్ ఎక్కడ ఉండింది లేకపోతే ఎక్కడ ఉండిందని తెలిస్తే ఇల్లు అక్కడ ఎతకగలుగుతాం మనం. అది కూడా ఇవాళ మనం చేయలేదు. సో ఈ టెక్నాలజీ ఫీచర్స్ అన్నిటి మీద ఒక దృష్టి ఉండాలి, ఒక పెట్టుబడి ప్రభుత్వం చేసి సహాయం చేయాలి, వీళ్ళందరికీ చేయట్లేదు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము టేకప్ చేస్తాము. మీరు అన్నట్టు ఒకటి సేఫ్టీ, ఇంకోటి డిజాస్టర్ ఏదైనా అయితే వాళ్ళని ఎట్లా కాపాడుతాం. ఇప్పుడు డిజాస్టర్కి కూడా మళ్ళీ దురదృష్టం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్, ఇంకో పెద్ద బోట్లో ఇంజిన్ కాలిపోవడం పేలిపోవడం వల్ల ఆ బోట్లో ఉన్న 8 మంది వాళ్ళు కాలిపోయారు. ఒక ముగ్గురికి సీరియస్ ఇంజరీస్, ఒకరికి 80% బర్న్స్, ఒకరికి 68, ఒకరికి 35, 40, మిగతా వాళ్ళకి మైనర్ బర్న్ ఇంజరీస్. బట్ ఆ 80%, 68% చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. సో ఇది కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో లోపల ఉంటారు. ఏదైనా అయితే వాళ్ళని ఎవరు కాపాడతారు, వాళ్ళకి ఏదైనా చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తయారు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండి మేము చేస్తామని. శ్రీభరత్ బలం ఏంటి? చాలా ఉన్నాయి. అంటే ఏ విధంగా అడుగుతున్నారు మీరు? పొలిటికల్గా, మెంటల్గా కొన్ని సూత్రాలండి. ఒక సూత్రం ఏంటి అంటే, మనం నిజంగా ఒకటి నమ్మి దాని మీద జెన్యున్గా మనం పర్స్యూ చేస్తే ప్రపంచంలో ఉన్న శక్తి అంతా మనతో కలిసి మనకి అది అనుకూలంగా జరిగేటట్టు అవుతుందని నేను నమ్ముతాను. సో ఫస్ట్ నాకు కావాల్సింది నేను అనుకుంటాను, కోరుకుంటాను, అడుగుతాను, సహాయం కోసం కూడా అడుగుతాను. అడగకుండా అమ్మ కూడా తినబెట్టదు. సో నాకు కావాల్సింది నేను మిమ్మల్ని అడుగుతా, ఇంకొకరిని అడుగుతా. దానివల్ల నాకు చాలామంది సహాయం చేశారు ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే, చెప్పింది చేయాలి. అప్పుడు మన మాట మీద నమ్మకం పెరుగుతుంది, ఎక్కువ మంది మనతో పనిచేయగలుగుతారని నమ్ముతాను. దానివల్ల కూడా నాకు బలం వస్తుంది. ఎందుకంటే ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధం నుంచి కాపాడుకోవడానికి లేకపోతే దాచుకోవడానికి ఇంకో 10, 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అదే నిజం చెప్తే ఆ పూటకి ఇబ్బందిగా ఉన్నా మనం గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ అబద్ధం కాపాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కష్టంకి వచ్చేసరికి మనం ప్రతి దాంట్లో మనం నచ్చిన దాంట్లో అట్లీస్ట్ 100% ఎఫర్ట్ పెడదాం, లాస్ట్ మినిట్ దాకా కష్టపడదాం. దాని తర్వాత ఫలితం అనేది మన చేతిలో లేదు అని మైండ్ సెట్ ఉందనుకోండి, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, బట్ పాజిటివిటీ ఉంటుంది, ఎఫర్ట్ పెడతాం. ఏం జరిగినా మంచిగా జరిగింది అనే నమ్మకం కూడా నాకు ఎక్కువ. సో అందుకే నేను గెలుపు, ఓటమి, మంచి చెడులో నేను అంత ఆ పూటకేం ఫీల్ అయినా లాంగ్ టర్మ్ నేను అది ఎక్కువ నాకు అది భారంగా నేను భావించను. సో ఇట్లాంటి కొన్ని జీవితంలో నేర్చుకున్నాను. అండ్ ఈ అన్నిటి వల్ల ఏంటంటే మానసికంగా బలంగా ఉంటాను, ఎక్కువ పనులు చేయగలుగుతాను, ఎక్కువ ఇబ్బందులు కూడా చూడగలుగుతాను. అండ్ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నాకేంటి అంటే దీన్ని పరిష్కరించే లోపల ఇంకో ఇబ్బంది వస్తుంది. సో రోజు ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నప్పుడు అలవాటు అయిపోతుంది, ఇది ఒక పెద్ద భారంగా అనిపించదు. సో మానసిక బలమే మోస్ట్ ఇంపార్టెంట్. సో అది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫిజికల్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా కొంచెం ఫిట్ అవ్వాలి, అదైతే ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం. మీ అన్నయ్య ఫిట్ అయ్యారు కదా, టోటల్లీ ట్రాన్స్ఫార్మ్. అదే ఆయనకి పోయిన వెయిట్ అంతా నాకు దొరికింది. నేను కోవిడ్లో ఒక 14 కేజీలు పెరిగాను. ఇప్పుడు ఆ 14 కేజీలు పోయినాయి. సో 123కి వెళ్ళాను, ఒక 14-15 కేజీలు తగ్గాను. నేను ఇంకో 15 కేజీలు తగ్గుదామని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంత ఎలక్షన్ ముందు తగ్గుతా, కొంత ఎలక్షన్ తర్వాత. మీ పార్టీ అధినేత చంద్రబాబుని అక్రమ నిర్బంధం, అరెస్టు, జైలుకు పంపించడం, అప్పుడు మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆబ్వియస్లీ ఫస్ట్ బాధ ఉంటుందండి. కానీ మనం ఎవరి కోసం ఎక్కువ బాధపడతాము అంటే వాళ్ళు బలహీనులు, లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుంది అనే ఒక భయం. మన పిల్లోడు బయట రోడ్డు మీద ఒకటే వెళ్తే ఎంత టెన్షన్ వస్తుంది మనకి, ఏమో ఏదో యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఏదో అయితే మన పరిస్థితి ఏంటి అనే భయం ఉంటుంది. బాబుగారికి వచ్చేసరికి మానసికంగా, శారీరకంగా చాలా బలమైన మనిషి అని నా నమ్మకం. ఆయన ఎవరు ఏమీ చేయలేరు, ఆయన జైల్లో ఉన్నా సరే ఆయన మానసికంగా ఫేస్ చేయగలుగుతారనేది నమ్మకం. సో వీళ్ళు ఏదో ఈయన మీద ఒక క్రిమినల్ యాక్టివిటీ ప్లాన్ చేసి ఏదో చేస్తే అది ఆబ్వియస్లీ మన చేతిలో లేదు. కానీ అంత ధైర్యం వీళ్ళు చేస్తారని నేను అనుకోవట్లేదు. సో ఇది లేదు కాబట్టి ఆయన బాగానే ఉంటాడు. ఆయన అక్కడ చూడటం మాకు బాధ, ఆయన అక్కడ వెళ్ళడం మాకు బాధ, ఆయన బయటికి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అంతవరకు బాధపడ్డాం అంతే తప్ప ఏదో అయిపోతుంది ఆయనకి, ఏదో అయిపోతాడనే భయం అయితే నాకు లేదు. ఇంకా పట్టుదల, కోపం, వీళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తే ఇంకా తిప్పి గట్టిగా కొట్టాలనే కోపం మాత్రం పెరిగింది. నారా లోకేష్ రెడ్ బుక్పై చర్యలు ఉంటాయా?
100% ఉండాలి, ఉంటాయా అని కాదు. ఎందుకు అంటే గతంలో తప్పులు చేసిన ఆఫీసర్సు, తప్పులు చేసిన నాయకులు అంటే వ్యతిరేక పార్టీలో వాళ్ళు కూడా మనం క్షమించేస్తాము అంటే ఇంకా తప్పులు చేస్తారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే వాళ్ళ లొకేషన్ అనేది ఏంటంటే ఎవరు చట్టం పూర్తిగా వాళ్ళ చేతులు తీసేసుకుని వైఎస్ఆర్సీపీ తొత్తుల్లాగా ఆఫీసర్స్ ప్రవర్తిస్తున్నారో, ఏ నాయకులు ఈ ప్రభుత్వంలో ఉన్న బలం వాడుకుని పూర్తిగా ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారో, ఒకరిని బాగా ఇబ్బంది పెడుతున్నారో, అట్లాంటి వాళ్ళ పేర్లంతా రెడ్ బుక్లో పెట్టుకున్నారు. చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్ష రావాలి. మనమేమి అదనంగా మనమేం గుండెజం చేయక్కర్లే. వాళ్ళు చేసిన తప్పుకి చట్టం దాని పని చేసుకుంటే చాలు, వాళ్ళకి శిక్ష అయితే ఏదో విధంగా ఉంటుంది. అది కోర్టు రూపంలోనో లేకపోతే సస్పెన్షన్ రూపంలోనో ఏదో ఒకటి ఉంటుంది. రకరకాల మనిషి బట్టి మారుతూ ఉంటుంది. బట్ అది చేయకపోతే క్రమశిక్షణ ఇంకా సమాజంలో తగ్గిపోతుంది. ఒక ఆఫీసర్కి బాధ్యత కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అప్హోల్డ్ చేయడానికి, వాళ్ళ రాజకీయ నాయకుడు చెప్పింది ఒక బానిసలాగా చేయడానికి కాదు. అది మనం సెట్ చేయకపోతే అది ఇంకా దిగజారుతూ పోతుంది. అసలు ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం ఇప్పుడే తగ్గిపోయింది, బాగా ఇంకా పూర్తిగా నశిస్తుంది. వచ్చే పార్లమెంట్లో శ్రీభరత్ మై డియర్ స్పీకర్ అంటాం ఖాయమా? మై డియర్ స్పీకర్ అని అనుభవం, కానీ అక్కడ ఏమనాలో అది అంటాను నేను. డెఫినెట్లీ అధ్యక్ష అని అంటాం కదా తెలుగులో, మరి ఇంగ్లీష్లో గెలుపు ఖాయం అంటే ఎస్ అండి. వీ హ్యావ్ టు బీ పాజిటివ్, లాజికల్గా కూడా ఉండాలి. లాజికల్గా ఏంటంటే మాకు ఓవరాల్ స్టేట్లో ఒక యాంటీ ఉన్నా సరే మేము వైజాగ్లో 4 ఎమ్మెల్యేలు ఏడిట్లో గెలిచాం. ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేసే వాతావరణంలో ఏడిటికి ఏడి గెలిచి ఇంకో 3వ అభ్యర్థి కాంపిటీషన్ లేదు ఎంపీకి. ఇప్పుడు 2 పార్టీల మధ్యలోనే పోటీ. సో మరి నాకు 2 వే ఉన్నప్పుడు డెఫినెట్గా అది గెలుపుకి చాలా చాలా బ్రైట్ పిక్చర్ అనేది ఉంది. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం వివరిస్తారా? వివరించడానికి ఈ ఇంటర్వ్యూ సరిపోదు. రకరకాలుగా అంటే మేజర్గా మీరు చెప్పాలి అంటే లులు మాల్ని పంపించేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని పంపించేశారు, ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ బాగా హెరాస్ చేశారు. మెట్టెక్ జోన్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చి బాగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేశాము. అదేదో మాకు పేరు వచ్చేస్తుందని గవర్నమెంట్ వారిన వెంటనే వాళ్ళ ఎండీ CEO మెట్టెక్ జోన్ని చాలా హెరాస్ చేసింది ప్రభుత్వం. సిఐడి కేసులు పెట్టడం, ఇన్వెస్టిగేషన్లు చేయడం, అన్నీ చేయడం. ఏ స్థాయికి వచ్చేసిందంటే ఆ ఎండీ మానేసి వెళ్ళిపోయాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం మెజారిటీ షేరు, కేంద్ర ప్రభుత్వంలో ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వానికి మొట్టికాయ కొట్టి తిరిగి జితేంద్ర శర్మ గారిని పంపించారు. సో వీళ్ళు ఓడిపోయారు కదా, వీళ్ళ పంతం వీళ్ళు సాధించుకోలేకపోయారు మెట్టెక్ జోన్కి వచ్చేసరికి. దాని తర్వాత ఆ కంపెనీ ఆ జోన్ పెరుగుతుంది, అక్కడ కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి, డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇవాళ ఇదే ప్రభుత్వం అది మా వల్ల అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. మీరు ఎట్లా ప్రవర్తించారో అందరు గమనించారు. సో వీళ్ళ ఆలోచన నాకు కనపడినంత వరకు ఏంటి అంటే ఇక్కడ ఏ చర్య కూడా టీడీపీకి మంచి పేరు వస్తే జరగనివ్వకుండా ఆపేయాలి. పేరు వస్తే మా ఒక్కరికే రావాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మేము ఫౌండేషన్ స్టోన్ ఆల్రెడీ లే చేసాం, మళ్ళీ దానికి ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ చేశారు. అక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ అసలు జిఎంఆర్ని కూడా పంపించేద్దాం, ఇంకెవరినో తీసుకొద్దామని ప్రయత్నించారు, అక్కడ కుదరలేదు. ఆఖరికి జిఎంఆర్తోనే అడ్జస్ట్ అయ్యారు. సో ఇప్పుడు జిఎంఆర్ ఇవాళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. ఇంకా చిన్న చిన్నవి అంటారంటే ఇలా ఈ బిల్డింగ్లు కోల్చుకోవడం ఇవన్నీ రకరకాలుగా మా ఒక్కరిదే కాదు చాలామందిది వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఋషికొండని బోడికొండ చేసేసారు. అది కూడా టూరిజం ప్రాజెక్ట్ ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్న ఒక ప్రాజెక్టు ఇవాళ జస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చేసి ఎవరిని లోపలికి రానివ్వని పరిస్థితి. ఇట్లా చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ టు సే దట్. అది లిస్ట్ చేసి నేను ఎలాగో డిక్లేర్ చేస్తానులేండి. ఈ మీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పథకాలు రద్దు అవుతాయి అనే ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా చేస్తుంది. దాంట్లో నిజమేంటి? మీ సూపర్ 6 అంటే ఏంటి? సంక్షేమం అనేది వైఎస్ఆర్సీపీ ఏమి మొదట్లో ఏం స్టార్ట్ చేయలేదండి. 75 రూపాయల పెన్షన్ అనేది ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉంది. ఆ పెన్షన్ని 200 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే చంద్రబాబు గారి టైంలో 14 నుంచి 19 200ని 2000 చేసింది కూడా టీడీపీనే. ఏదో వీళ్ళు వచ్చిన తర్వాతే సంక్షేమం వీళ్ళు పుట్టించినట్టు ఎందుకు మాడతారు నాకైతే అర్థం అవుతుంది. అండ్ పథకాలు ఇంచుమించు 150 పథకాలు 14 నుంచి 19 తెలుగుదేశం టైంలో ఉంది.
అండ్ చాలా ఆలోచించి చేసాం. విదేశీ విద్య అని, ఇప్పుడు క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుకని, ముస్లిమ్స్కి రంజాన్ కానుకని, ఇన్సూరెన్స్ కోరుకునే వాళ్ళకి చంద్రన్న బీమా అని. ఇది చాలామందికి ఆకలి పెద్ద సమస్య కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయడం, ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలు. సో వీళ్ళెవరండి చెప్పడానికి, వీళ్ళు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఆగిపోవడానికని? వీళ్ళేమి వాళ్ళు దాంట్లో పేటెంటెడ్ కాదు, పయనీర్స్ కాదు. వీళ్ళకన్నా ముందు ఇంకా బాగా ఉండిని, మేము ఇంకా బాగా చేస్తాం. మేము ఇవాళ ఏం చేయబోతున్నాం అనేది ఆల్రెడీ డిక్లేర్ చేసాము. కొంతవరకు మేము నేర్చుకున్నది ఏంటి అంటే, కమ్యూనికేషన్లో 100 పథకాలు చెప్పడానికి కమ్యూనికేషన్ అంత ఈజీగా జనాల లోపలికి వెళ్ళట్లేదు. సో ఈసారి మనం కొంత సింప్లిఫై చేద్దాము, బెనిఫిట్ అదే ఉండొచ్చు, కానీ సింప్లిఫికేషన్ విధానంలో సూపర్ 6 అనేది తీసుకొచ్చాం. ప్రధానంగా ఇక్కడ మహిళలకి ఏంటి అంటే, గ్యాస్ సిలిండర్లు ధరలు బాగా పెరిగిపోవడం వల్ల 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ప్రతి మహిళలకి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళకి 18 to 59 నెలకి 1500. దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఇవాళ అమ్మకు ఒడి అని అందరికి ఇస్తారని చెప్పి ఇంట్లో ఒకరికే ఇచ్చి, అది కూడా కట్టింగ్లు పోను 13,000 ఇస్తున్నారు. తల్లికి వందనం ద్వారా మేము ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 సంవత్సరానికి ఇస్తాం. ఇవాళ యువతకి మనం ఉద్యోగాలు సృష్టించే బాధ్యత మన మీద ఉంది, కానీ నిరుద్యోగులకి దాని లోపల ఏదో ఒక సపోర్ట్ ఇవ్వాలని యువగలం పేరిట మనం నెలకి 3,000 ఇస్తాం, ఉద్యోగాలు సృష్టిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రామిస్ చేస్తున్నాం. రైతులకి ఎట్లాగో ఇప్పుడు రైతు భరోసా అనేది మనం 18,000 అనుకుంటా, లేకపోతే 15,000 అది చేస్తున్నాము. దెన్ మిగతా అన్ని ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ క్లియర్గా చేస్తాం, పోర్టరీ చేస్తాం, బీసీ రక్షణ చట్టం చేస్తాము. దీస్ ఆర్ ఆల్ అదర్ థింగ్స్. మహిళలకి ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టు, అది ఇతర రాష్ట్రాలు కూడా చేస్తున్నారు, అది ఇక్కడ కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో చేసాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ విల్ డూ. మిగతా ఉన్న స్కీమ్స్ అన్ని పెన్షన్ అట్లాగే కంటిన్యూ అవుతుంది, పెన్షన్ని మనం ఏమీ తీయము. వాట్ ఎవర్ అదర్ స్పెసిఫిక్ స్కీమ్స్ ఆర్ దేర్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ కంటిన్యూ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ని ఈ ప్రభుత్వం అంతా మళ్ళించేసి ఏవి చేయకుండా ఇవాళ వాళ్ళందరికీ ద్రోహం చేసింది. అవన్నీ మేము మళ్ళీ రివైవ్ చేసుకుని ఈ కార్పొరేషన్స్ కూడా అన్నింటినీ బలపరిచి వాటి ద్వారా ఎవరైనా వ్యాపారం చేయాలంటే అప్పులు ఇప్పించడం, ఇట్లాంటివన్నీ చేస్తాం. వైజాగ్లో జగన్ పాలనలో చాలామంది బాధితులు ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బాధితులకి న్యాయం చేసే పరిస్థితి తీసుకుంటారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఒక రౌడీ రాజ్యంలో ఏ ప్రైవేట్ సిటిజన్కి ఆ స్వేచ్ఛ లేదు అండ్ ఆ భద్రత కూడా లేదు. ఏంటంటే నేను ఏదో కష్టంతో ఒక 300-500 గజాల భూమి ఎక్కడో కొనుక్కుంటాను, నాకు అది కూడా నాకు ఉంటుందా లేదా అనే వాతావరణం ఇలా విశాఖపట్నం రావడం చాలా దురదృష్టం. అండ్ పబ్లిక్ యాసెట్స్ ఇవాళ 129 ఎకరాలు ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టేసి 30,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ విశాఖ అభివృద్ధికి ₹1 కూడా ఖర్చు పెట్టలే. సో ఇట్లా పబ్లిక్ ప్రైవేట్ యాసెట్స్ని కాపాడుకోవాలి. ఇంకా లా అండ్ ఆర్డర్కి వచ్చేసరికి గంజాయి అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది విశాఖ, దాన్ని అదుపులోకి తీసుకుని రావాలి. అండ్ రౌడీ ఎలిమెంట్స్ కొంత ఇంకా పెరిగి కొన్ని ఏరియాస్లో ఈ డ్రగ్స్ వల్ల ఇంకేదో కారణం వల్ల దొంగలు పెరగడం, ఈ బ్లేడ్ బ్యాచ్లు పెరగడం, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వ్యవస్థ సరిగ్గా లేకపోతే, నాయకుడు పాలకుడు సరిగ్గా లేకపోతే ఇవన్నీ పెరుగుతాయి. తప్పు చేసినోడిని అప్పుడే కంట్రోల్ చేసి యాక్షన్ తీసుకుంటే ఇంకో 10 మంది తయారవ్వరు. తప్పు చేసినోడిని నా పార్టీకి చెందినోడు కాబట్టి అని క్షమించేసి వదిలేస్తే వాడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ఇప్పుడు విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో అట్లాగే పెరుగుతుంది. సో విశాఖపట్నం ఇంకా పూర్తిగా దిగజారిపోలేదు, కానీ ఆ దారిలో వెళ్తుంది. చాలా బాధాకరం. అది కాపాడుకుని మళ్ళీ రివర్స్ చేసుకుంటాం మేము. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సుందర విశాఖ మీ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక వివరిస్తారా? ఎంపీ మేనిఫెస్టో మొన్నే ఇది ప్రెస్ మీట్లు కూడా డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈసారి 7 పాయింట్లు దాని ప్యాంప్లెట్ రూపంలో చెప్తున్నాం. అది కాకుండా ఇంకో 2 వెనకాల ఆలోచనలు ఉన్నాయి, అది చేస్తాం. కానీ స్పష్టత ఏంటి అనేది ఇవాళ పూర్తిగా లిస్ట్ అవుట్ చేయలేదు. ఆ 7 ఏంటంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నుంచి ఆపుతాము, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ల్యాండ్ కేటాయించి, సరైన ల్యాండ్ కేటాయించి అది కట్టేటట్టు చేస్తాము. ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ, పారిశ్రామిక, పర్యాటక కేంద్రాలుగా విశాఖపట్నం తీర్చిదిద్ది ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు ప్రత్యేకంగా నా తరపు నుంచి నేను సృష్టిస్తానని హామీ ఇస్తున్నాను. దాని తర్వాత పోలవరం జలాలు పూర్వం పూర్తి చేసి ఇక్కడ తీసుకొచ్చి తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడతాము.
పోర్ట్ కాలుష్యం ఇతర కాలుష్యం బాగా కంట్రోల్ చేసి ఇక్కడ ఇది డ్రైనేజీలు కూడా బాగా క్లీన్గా మెయింటైన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తాం. లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఆస్తులకి అన్నిటికీ తయారు చేసి అది వెంటనే చేయగలిగిన విషయం. లాస్ట్ ఇంకొక పాయింట్ ఉందండి, రోడ్స్ అగ్రంపూడి నుంచి ఆనందపురము, పెందుర్తి, అరకు ఈ ఎంటైర్ సిటీ ప్రాంతంలో ఎక్కడ రోడ్లు కావాలి, అండర్పాస్లు కావాలి, బ్రిడ్జిలు కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలి, ఇవన్నీ సరిగ్గా మాస్టర్ ప్లాన్ చేసి బాగా డెవలప్ చేయాలి. అది చేస్తాము. ఇంకా మెట్రో అనేది ఇవాళ రాయలేదు, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు మెట్రో కెన్ బి డన్ యాజ్ ద నెక్స్ట్ స్టెప్. అది చేస్తాం. ఇది నా పాయింట్స్, ఇది చేస్తాం. విశాఖ పార్లమెంట్ ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రీభరత్ సందేశం ఏంటి? మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాష్ట్రాన్ని, ఇవాళ దారి తప్పిన రాష్ట్రాన్ని దారి లోపలికి తీసుకుని రావాలి. మంచి వాతావరణం, మంచి అభివృద్ధి చేసే ఒక కూటమిని గెలిపించుకుని మళ్ళీ రాష్ట్రం దేశంలో, ప్రపంచంలో ఒక గర్వించదగిన స్థాయికి మళ్ళీ తీసుకుని రావాలి. దానికి చేసే ప్రభుత్వం, చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ద సపోర్ట్లో కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉందో మీరు చూడండి. ఎవరన్నా ఈ 5 ఏళ్ళలో ఎదిగారా అంటే చాలా తక్కువ మంది పేర్లు మీకు కనపడతాయి. పేదవాళ్ళు ఎట్లా ఎదిగారు, ఎట్లా బాగుపడ్డారు అనేది పెద్ద ఉదాహరణలు నాకు కనపడట్లేదు. జిమ్మికుల కోసం టీవీలో ఒకరినో ఇద్దరినో చూపించడం కాదు, ఓవరాల్ గ్రామాల్లో లేకపోతే నగరాల్లో చూస్తే కూడా పై చదువుల కోసం, మంచి ఉద్యోగాల కోసం చాలామంది రాష్ట్రం వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రయోజకులు కూడా అంత ప్రయోజకులుగా వాళ్ళు లేరు. కంపెనీలో ప్రొడక్షన్స్ కూడా పడిపోతున్నాయి, ఎవరు ఎక్స్పాన్షన్స్ కూడా అంతగా చేయట్లేదు. సో మన ఎకానమీ కూడా దెబ్బతింటే అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం. అప్పుల పాలు అయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలంటే ఇక్కడ ఆదాయం పెరిగితేనే, పెట్టుబడులు వస్తేనే అది చేయగలుగుతాం. సో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు నడవాలి. మీ విలువైన సమయాన్ని తెలుగు వన్ ప్రేక్షకులకి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.